మా పెద్ద కోడలు కన్యముత్తేద వ్రతం పట్టుకుందనమాట. కన్యముత్తేద వ్రతం అంటే పెళ్ళిగాని అమ్మాయికి రోజు సంవత్సరం పాటు పసుపొట్టు ఇవ్వాలన్నమాట. మధ్యలో ఇలా చెల్లించుకోవచ్చు అనమాట. ఒక 5 కన్యముత్తేదలు అంటే పెళ్ళిగాని చిన్న పిల్లలకు కన్యముత్తేదలు వాళ్ళకు 5 పసుపొట్టు ఇవ్వాలన్నమాట. అంటే సంవత్సరం లోపల కూడా ఇలా చెల్లించుకోవచ్చు అనమాట. అంటే పుష్పవతి కాని వాళ్ళను కన్యముత్తేదకు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. మా ధన్విక అలసిపోయింది ఈరోజు వరలక్ష్మి వ్రతంలో పాల్గొని, చాలా అలసిపోయింది అనమాట. అయితే ఐదు బొట్టు పెట్టెలు తయారు చేసి ఈ అమ్మాయిలకు వాళ్ళంటే అలంకరణకు బొట్టు, కాటిక, దువ్వెన ఇట్లా పేరు అట్లాంటివి ఉంటాయి కదా. 5 బొట్టు పెట్టెలు తయారు చేసి అది వేడైతే బిడ్డలు వస్తాయి. అప్పుడు పూజ అవుతున్నది కాలేదని వచ్చేసి నేను ఈ వీడియో 2024 ఆగస్టు 30న మా పెద్ద కోడలు శృతి కన్యముత్తేద వ్రతము చెల్లించుకుంటుంది అనమాట. శ్రావణ మాసం లాస్ట్ వరలక్ష్మి వ్రతం రోజు మా పెద్ద కోడలు కూడా ఈ వ్రతాన్ని చెల్లించుకుంటుంది. సంవత్సరం పాటు రోజు వాళ్ళ చిన్న కూతురికి ఇచ్చిందనమాట. మా మన్మరాలకి రోజు ఇచ్చిందనమాట. మధ్యలో ఇలా చెల్లించుకోవచ్చు. మళ్ళీ సంవత్సరం ఏ క్లాస్ పెద్దగా అండి మనమాట పొడుగు అనిపిస్తున్నారు. అవును, మా మనమాడు కూడా నాకు